వెల్కమ్ టు ఎస్పీ ఆన్లైన్ అకాడమీ. డార్క్ ఫ్యాక్టరీస్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఒక ఫ్యాక్టరీలో అత్యధికంగా రోబోలు పనిచేస్తున్నట్లయితే దాన్నే మనం డార్క్ ఫ్యాక్టరీస్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. సో ఈ ఫ్యాక్టరీస్ అనేక రంగాలలో వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఒకటి మొబైల్ సెక్టార్. ఇది చూసినట్లయితే ఒక్క సెకండ్లో మొబైల్ ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఈ డార్క్ ఫ్యాక్టరీస్కి ఉంది. దాంతోపాటుగా మనం గమనించినట్లయితే ఆటోమొబైల్ సెక్టార్, ఉదాహరణ టెస్లా అనే కంపెనీ, అమెరికా కంపెనీ చూసినట్లయితే 90% కార్ల తయారీని ఈ డార్క్ ఫ్యాక్టరీస్ ద్వారానే చేయడం జరుగుతుంది. డిఫెన్స్ సెక్టార్లో మనం గమనించినట్లయితే ఈ డిఫెన్స్ సెక్టార్లో ఈ యొక్క డ్రోన్స్ తయారీకి కానీ క్షిపణుల తయారీకి కానీ ఈ యొక్క డార్క్ ఫ్యాక్టరీస్ యొక్క వినియోగం అనేది చాలా పెరిగింది. దాంతోపాటుగా సెమీ కండక్టర్స్ తయారీలో కూడా ఈ డార్క్ ఫ్యాక్టరీస్ యొక్క ఉపయోగం రోజు రోజుకి పెరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే చైనా ఎకానమీలో డార్క్ ఫ్యాక్టరీస్ యొక్క ఇంపాక్ట్ అనేది రోజు రోజుకి పెరుగుతుంది. 15 లక్షల వరకు రోబోలు పనిచేస్తున్నాయి అనేది సర్వే చెప్తుంది. దాంతోపాటుగా మనం చూసినట్లయితే భారతదేశంలో తమిళనాడులో తంజావూరులో తొలిసారిగా ఈ యొక్క డార్క్ ఫ్యాక్టరీస్ తయారు చేస్తున్నారు. దీంతో రోబోల తయారీని పెంచి ఫ్యాక్టరీస్ యొక్క ఉత్పత్తిని పెంచాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఇక్కడ ఒక్క విషయాన్ని మనం గమనించాలి. మనకు హైబ్రిడ్ ఇండస్ట్రీస్ అనే ఒక పదం కనపడుతుంది. అంటే ఏంటంటే ఒక పక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రెండో పక్క ఈ యొక్క రోబోలు, మూడో పక్క కార్మికులు. సో ఈ మూడు కలిపి పారిశ్రామిక ఉత్పత్తి చేస్తున్నట్లయితే దాన్నే మనము హైబ్రిడ్ ఫ్యాక్టరీస్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఇలాంటి అప్డేట్స్కి ఎప్పటికప్పుడు శివప్రసాద్ ఆన్లైన్ అకాడమీకి అందిస్తుంది. సబ్స్క్రైబ్ అండ్ లైక్ శివప్రసాద్ ఆన్లైన్ అకాడమీ. నేను మీ శివప్రసాద్. థ్యాంక్ యూ వెరీ మచ్.